Well, thank you so much for this opportunity to share with you the Word of God. And I want to speak about the call of God to be a preacher. ఈ రోజున నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే దైవ సేవకుడిగా ఉండుటకు పిలుపుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సేవకుడి యొక్క పిలుపుల గురించి. Jesus Christ calls people to become preachers of the gospel, and really the calling is there for whoever will respond and say, "Yes, Jesus, anoint me." ఎవరైతే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క సువార్తను వివరించడం కొరకు, ప్రజలకు తెలియచేయడం కొరకు మనందరినీ పిలిచున్నాడు. That's because there's a general call to the whole church to go into all the world and preach the gospel to all creation, to all people, share the good news of salvation. ఇది సంఘం అంతటికి దేవుడు ఇచ్చిన పిలుపు. దేవుని యొక్క సువార్తను సకల జనాంగములకు తెలియచేయాల్సిన విధముగా దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన పిలుపు ఇది. But it's wonderful for that to become more personal to you, where you yourself know that Jesus has a specific calling for you to preach. దేవుడు ప్రత్యేకంగా మనందరినీ కూడా ఆ యొక్క సువార్తను ప్రజలందరికీ తెలియచేయడం కొరకు మనందరినీ పిలుస్తున్నాడు. When I was a young person, I had no idea what God's plan or purpose was for me. But as I was asking God to reveal it, God revealed that He was calling me to preach. నేను యవనంగా ఉండేటప్పుడు నాకు దేవుని యొక్క ప్రణాళికల పట్ల, దేవుని యొక్క ఉద్దేశాల పట్ల ఏ ఒక్క అవగాహన, జ్ఞానము లేదు. ఆ తర్వాత దేవుని సమయంలో దేవుని యొక్క సువార్తను ప్రజలకు తెలియచేయడం కొరకు దేవుడు నన్ను పిలిచున్నాడనే విషయాన్ని నేను గ్రహించాను. Maybe there's someone here today where Jesus wants to put a special hand upon you just to reaffirm or reignite or even call you to be one of His preachers. ఈ ప్రదేశంలో ఈ యొక్క సమయంలో వింటున్న వారందరిలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా ఆ యొక్క పిలుపును గురించిన సువార్తను ప్రజలకు తెలియచేయడం కొరకు మన దేవుడు త్వరపరుస్తుంది. The first Bible verses I want us to look at come from Matthew chapter 4, verses 16 and 17. అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగేను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. So Jesus, He's the one who fulfills this prophecy that those who are living in darkness will see the great light. దేవుడు చీకటిలో నివసిస్తున్న వారి నిమిత్తమై ఆయన వెలుగుని లోకం పరిచయం చేసుకుంటారు. And to bring people out of darkness, Jesus begins to preach. ప్రజలు చీకటి నుంచి వెలుగును తీసుకొనడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సువార్తను తెలియజేశారు, ప్రకటించారు. And He calls people to repent, which means to turn away from their sins. ఆయన పశ్చాత్తాపం విషయం ఆయన ప్రకటనను తెలియజేశారు. పశ్చాత్తాపం అంటే వాళ్ళ పాపం నుంచి దేవుని వైపు తిరుగుట. For the kingdom of heaven has come near. దేవుని యొక్క రాజ్యము దగ్గర వచ్చి ఉన్నదని. There are many aspects to preaching the gospel, but I wanted to emphasize the aspect of also preaching the message of repentance. సువార్తలో విషయమై అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఈ రోజున ప్రాముఖ్యంగా రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపం అనే విషయం గురించి మీతో మాట్లాడు. The message of repentance, calling people to turn away from their sins. Now, if we're going to preach that message, that means we have to be living in the light and not in darkness. మనము ఈ యొక్క పశ్చాత్తాపం గురించి ప్రజలకు ప్రకటించేటప్పుడు మనము ఎలా ఉండాలంటే ఆ యొక్క వెలుగుపరమైన జీవితం మనము కలిగి ఉండే వారమే ఉండాలి.
So, first of all, we have to preach to ourselves. If we're going to call other people to turn away from their sins, well, we better make sure that we ourselves have turned away from our sins. మనము ఇతరులను వాళ్ళ యొక్క పాపం నుంచి దేవుని వైపు తిరగాలని ప్రకటించే ముందు మనము ఆ యొక్క వెలుగుపరమైన జీవితం అనగా మనము ఆ యొక్క పాపం విషయం నుంచి దేవుడు తిరిగిన వారమై ఉండిన జీవితం కలిగి ఉండాలి. My next Bible verses come from Luke chapter 24. అలాగే ఇంకొక వచనము లూకా సువార్త 24వ అధ్యాయము. And I'll pick out from verses 46 to 49. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. So the center of the gospel is that Jesus Christ died on the cross for our sins and rose from the dead. సువార్త అనగా ఏంటంటే యేసుక్రీస్తు మన కొరకు ఆయన కలువరిలో మరణించి తిరిగి లేచిన విషయం. But in verse 47 we see that the message of repentance for the forgiveness of sins will be preached in all nations. ఈ యొక్క 47వ వచనం చూసినట్లయితే పశ్చాత్తాపం గురించి మనము అదే పాప క్షమాపణ నిమిత్తమైన పశ్చాత్తాపం గురించి మనం చూస్తూ ఉన్నాం. So as we're preaching the gospel that yes, Jesus died on the cross for your sins, we are also preaching a message of repentance, calling people to turn away from darkness, turn to the light of Jesus Christ. అవును, సువార్త విషయమై మనము తెలియజేసేటప్పుడు ప్రజలకు క్రీస్తు యేసు మన కొరకు మరణించి ఉన్నాడు. అవును, అయితే దీనిలో పశ్చాత్తాపము అనగా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే పాపం నుంచి దేవుని వైపు తిరుగుట. So this is the key for how people can receive forgiveness through the blood of Jesus. They must have a repentant attitude. ఆ విధముగా వాళ్ళు దేవుని యొక్క రక్షణ అనుభవించుటకు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు పశ్చాత్తాపపడాలి. So that's why today I'm emphasizing when Jesus first began to preach, he called people to repent of their sins. And then when Jesus sends his disciples out, we are also to call people to repent of their sins. యేసుక్రీస్తు వారు సువార్తను భూలోకం పైన బోధించేటప్పుడు ఆయన ప్రజలను ఆయన ఒక సువార్తను బోధించే ప్రాముఖ్యముగా ఆయన పశ్చాత్తాపం విషయంగా ఆయన బోధిస్తూ వచ్చారు. Now this is where it becomes quite hard because unbelievers don't want to repent of their sins. They want to continue to walk in darkness. ఇక్కడ మనం దేవునికి సువార్తను బోధించినప్పుడు ఎక్కడ మనకి కష్టం అవుతుంది ఉంటదంటే దేవుని ఎరగని వారు వారి పాపం విషయంలో జీవించడానికి ఇంక ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు అటువంటి చీకటికరమైన జీవితం నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. So we have to be strong in God if we're going to preach the truth. మనము దేవుని యొక్క సువార్తను బోధించడానికి వెళ్తే లేకపోతే దేవుని యొక్క సువార్త శక్తి జీవితంలో మనం అనుభవిస్తున్న మనము జీవించాలంటే మనము దేవునిలో చాలా బలముగా ఉండాలి. You have to be a very prayerful person, very strong in prayer if Jesus has called you to be a preacher. దేవుడు మనల్ని దేవుని యొక్క సువార్తను బోధించట కొరకు మనల్ని పిలిచిన ఎడల మనం అందరం కూడా ప్రార్థన యందును కూడా ఆయన బలపరచుట యందును కూడా మనం ముందుగా దృఢముగా ఉండాలి. You have to be always developing a closer friendship, a closer walk with God. దేవుడితో చాలా దగ్గర సంబంధం కలిగిన వారముగా మనం జీవించాలి.
My next Bible reading comes from the book of Acts, chapter 17. ఇంకొక వచనము ఎక్కడి నుంచి అంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17. Acts chapter 17, verses 30 to 31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. Was finished. So we see through the preaching of the Apostle Paul that God commands all people to repent. ఈ రోజు మనం చూసినట్లయితే సమస్త జనులకు కూడా ఆ యొక్క పశ్చాత్తాపమైన విషయం గురించి తెలియజేస్తున్నారు. So this command is reinforced through the preaching of the gospel. ఇది దేవుని యొక్క సువార్తన విషయం తెలియజేయబడుతున్న ఆజ్ఞ. And this is in light of the fact of the day of judgment, that we will all have to stand before God to give an account what we have done with our lives. దేవుని యొక్క సువార్తను ఎరిగిన మనమందరము కూడా ఆయన తీర్పు కాలమందు మనందరం కూడా మనం చేసిన ఈ లోకంలో జీవించిన ప్రతి దానికి కూడా బాధ్యులమై ఉన్నాము. And God the Father has entrusted the authority to judge to his Son, Jesus Christ. దేవుడు తన కుమారునికి ఇట్లా ఈ లోకాన్ని పంపించి మనందరి కొరకు మరణించి రక్షణను కలుగు చేశాడు. ఆ కుమారునికి మనం తీర్పు తీర్చే ఆ యొక్క అధికారం తన చేతిలో ఇచ్చాడు. And this is why the throne of God, which is the judgment throne of God, is also called the judgment seat of Christ. అందుచేతనే అది దేవుడు తీర్పు తీర్చే ఆ యొక్క క్రీస్తు యొక్క గద్దె అని కూడా అనబడుతుంది. This is why we need to stand in awe of Jesus and reverence and respect and exalt Jesus Christ. అందుచేతనే మనము క్రీస్తుని ఆధారము చేసుకుని జీవించవలసిన విషయముగా మనం చూస్తూ ఉన్నాం. We have to know Jesus as our Lord and Savior, but we also have to know Jesus as the righteous judge. మనము క్రీస్తుని యొక్క రక్షకుడిగా మాత్రమే తెలుసుకుని ఉంటున్నాం, కానీ క్రీస్తు మనందరినీ లేకపోతే లోకం అంతటిని తీర్పు తీర్చే వ్యక్తిగా బైబిల్ తెలియజేస్తున్నాడు, తీర్పు తీర్చేవాడు. And because we fear the Lord, we will seek to persuade other people to come to the Lord for salvation. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారము గనుకనే దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి ఇతరులను కూడా ఆ యొక్క సువార్తను తెలియజేస్తూ అనేక దేవుని యొక్క రక్షణ గురించి మనము వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటాం. The Apostle Paul says that because we fear the Lord, we will seek to persuade others. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైన ఎడల మనము ఇతరులను కూడా దేవుని యొక్క మాటలను నడిపించి వారమై ఉంటున్న పౌలు చెప్తున్నాడు. So Jesus Christ gives us a tremendous revelation of heaven and of hell regarding the day of judgment. దేవుడు తన కుమారుడు ద్వారా ఈ యొక్క పరలోకము గురించి నరకము గురించి తన కుమారుడు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. And these are motivations for saving souls. ఇది ఒక వ్యక్తిని దేవుని యొక్క రక్షణకు ప్రాముఖ్యంగా చేసుకునేది. That the most important thing is for people to enter the kingdom of God. దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి ప్రాముఖ్యమైనది. So that's why Jesus
calls people to be preachers and then preaches a message of repentance, forgiveness, and salvation. అందుచేతనే దేవుడు ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క సువార్తను బోధించడం కొరకు సేవకులుగా, విశ్వాసులుగా సమస్తమును కూడా ఆయన పిలుస్తున్నారు ప్రతి ఒక్కరిని. So is Jesus calling you to be a preacher? దేవుడు ఒక దైవ సేవకుని మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క స్వార్థ విషయమైన విషయం అయితే ప్రతి ఒక్కరిని కూడా మనం బోధించే వారిగా పిలుస్తున్నారు. Some people are like Jonah, and he was the prophet who tried to run away from his calling. మనం చూసినట్లయితే యోనా దేవుడు పిలిచిన ఆ విధానం చూసినప్పుడు తాను దేవుడు చెప్పిన పని కాదని తాను వేరే ప్రదేశానికి వెళ్ళిపోతున్న విషయాన్ని చూస్తూ ఉంటాం. But God had a way of bringing Jonah to a place of surrender and repentance in his own life. దేవుడు తన మార్గం ద్వారా యోనాను పశ్చాత్తాపడి త్వరగా మళ్ళీ దేవుని యొక్క మార్గం ఆ దేవుని వైపు తిరగడం, పశ్చాత్తాపడడం మనం చూస్తూ ఉన్నాం. And it's after Jonah repented of his sin, that's when he became a powerful preacher. ఎప్పుడైతే యోనా పశ్చాత్తాపడుతూ దేవుని వైపు తిరిగినప్పుడే మనము ఒక గొప్ప వ్యక్తిగా మనం ఆ యొక్క బైబిల్ లేఖను చూడగలం. So if we are going to be powerful preachers, we need to make sure that we ourselves have fully surrendered to God, repented of our sin. మనము దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో జీవించే క్రమంలో మనము దేవుని యొక్క సువార్తను ప్రజలకు తెలియజేసే మనము అటువంటి జ్ఞాన అనుభవంలో మనము యోనా వాళ్ళు పూర్తిగా తర్వాత యోనా ఎట్టి విధముగా సరెండర్ దేవునికి తను అప్పగించుకున్నాడు, అట్టి విధముగా మనము జీవించాలి. So we need a vision of the holiness, the righteousness of Almighty God. God is great, glorious, and powerful. మనము దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, అలాగే దేవుడు కలిగి ఉన్న ప్రతి ఒక్క గుణములను కూడా కూర్చుని ఆ విషయములు మనము గుర్తెరగాలి ఈ విషయంలో. And it's out of having the vision of God's holiness and righteousness and power that again God calls people to be preachers. దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పరిశుద్ధను ఎప్పుడైతే గుర్తెరుగుతామో దేవుని యొక్క సువార్తను ఇతరులకు పరిచయం చేసే విధానంలో దేవుడు మనకు చూస్తుంటాడు. I'll give one last example of that in the Bible, and this comes from Isaiah chapter 6. Isaiah chapter 6 verses 1 to 8. ఓకే. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచుల దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. Verse 1 to 7. 1 to 7. Verse 8. And also 8. ఓకే. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని
ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. Was finished. So we are talking about the call of God to become a preacher. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు యెషయాకు ఆ దేవుని యొక్క సువార్తను బోధించడం కొరకు, అనగా దేవుని యొక్క మాటను ప్రజలకు ప్రకటించడం కొరకు దేవుని యొక్క పిలుపును యెషయా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. One of the jobs of a preacher is to proclaim the solution for the forgiveness of sins, which comes through the death of Jesus upon the cross. దేవుని యొక్క మరణం వల్ల కలిగే ప్రాయశ్చిత్తమును అనే విషయాన్ని తెలియచేయడము ఒక దేవుని యొక్క బిడ్డలుగా మనకు దేవుడు అప్పగించిన ప్రకటించవలసిన విషయం. But an important aspect of receiving forgiveness from Jesus is this attitude of repentance. దేవుని యొక్క రక్షణను పొందుకోవడం కొరకు మనం ముందు నుంచి వింటున్నదే పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యము. And to have this understanding of repentance, we need an understanding of God's holiness and righteousness. మనం ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధ నీతిని మనం గుర్తెరుగుతామో అప్పుడు మనం దీని గురించిన విషయాలు అవలంబించుకుంటారు. When we see the perfect righteousness and holiness of God, we will know that we are truly sinners. మనం ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధతను తెలుసుకుంటామో మనము పాపులమని గుర్తెరుగుతాం. But the blood of Jesus washes all our sins away so that we have peace with God. దేవుని యొక్క రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రపరుస్తుంది. అందుచేత మనము దేవునితో కలిగి ఉండవలసిన యథావిధ సమాజంలోనికి మనం పొందుకుని జీవిస్తాం. But God wants to put a fire in our heart to save other people from their sins and bring them out of darkness. దేవుడు ఈ విధముగా ప్రతి ఒక్కరిని కూడా చీకటి నుంచి వెలుగులోనికి నడిపిస్తున్నాడు. And really people need to understand that they are sinners so that they can understand why they need Jesus as their savior. ప్రజలు తెలుసుకోవాలి దేవుడు ఎందుకు వారికి అవసరం, ఎందుకంటే వారు పాపులని వారు జరగారు. అప్పుడు దేవుడు వాళ్ళకి అవసరం. That without the forgiveness of our sins, we are on that path to hell and destruction. దేవుడు మన పాపమును క్షమించని ఎరగని ఎడల మనము నరకమునకు వెళ్ళవలసిన వారము. But Jesus Christ is the only way to heaven and the only name by which we must be saved. మనమందరము కూడా ఆయన నామములో మనకు రక్షణ ఉంది. ఆయన నామం ద్వారా పరలోకమందు భూమి యందు ఎక్కడైనా సరే ఆయన నామం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. We have to understand the greatness of our own salvation so that we have an earnestness to lead others to salvation. మనము కలిగిన రక్షణను మనము గుర్తెరిగితే ఇతరులు దాన్ని తెలియని వారిని దీని యొక్క రక్షణలోనికి నడిపించే యొక్క ఉద్దేశం మనకు కలుగుతుంది. The great work of Jesus Christ is that of saving souls. దేవుని యొక్క గొప్ప పని ఏంటంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం. Jesus is the Savior, but his message of salvation has to be taken forth by his preachers. దేవుడు తన కుమారుడిని రక్షకుడికి లోకానికి పంపించాడు. దాన్ని గుర్తెరిగిన మనము ఆ యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై పెట్టాడు. So this is the greatness and the wonderful calling to be a preacher.
ఇది ఒక గొప్ప అద్భుతమైన భాగ్యం దేవుని యొక్క బిడ్డలుగా మనందరికీ So దేవుని I యొక్క want సువార్తను తెలియచేయడం కొరకు. I want to say a prayer now for the call to be a preacher just to be stirred up in your heart. మన యొక్క హృదయంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించే బిడ్డలమైన మనందరం కూడా హృదయంలో మనము ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడుచు మనము ప్రార్థనలోకి వెళ్తాం. Let's pray. ప్రార్థన చేసుకుంటాం. Lord, I thank you, Jesus, for every person watching this program today. తండ్రి ఈ యొక్క ఆ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. And as I've spoken on the calling to be a preacher, I ask for the anointing of the Holy Spirit to be released for people to preach the gospel. అయ్యా తండ్రి, నీ యొక్క సువార్తను ప్రకటించవలసిన విషయం నుంచి మాట్లాడాను తండ్రి ప్రభువా. అయితే నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును వారిపై నుంచి నీ యొక్క మాటలను దీన్ని మెరగని వారికి తెలియచేయడం కూడా వాళ్ళు సిద్ధపరచడం ప్రార్థిస్తున్నాను. God, anoint your servants, those that you have called and chosen to be preachers of the gospel. అయ్యా నీవు పిలిచిన వారిని నీవు తండ్రి ప్రభావ వారు మీరు నీ యొక్క అభిషేకం చేత నింపమని ప్రార్థిస్తున్నాను. Let there be a fire of God in their hearts to save souls. అయ్యా తండ్రి, ఆత్మల యొక్క భారం వారి హృదయంలో కలిగి ఉండటకు వారికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. To save people from their sins through the holy blood of Jesus Christ. నీ పరిశుద్ధ యొక్క రక్తం చేత వారందరూ కూడా పవిత్రించబడి తనతో నీ యొక్క రక్షణ పొందుటకు వారి ద్వారా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. Mighty hand of God be upon every person's life. In Jesus' name I pray. Amen. తండ్రి, నీ శక్తివంతమైన నాచి హస్తము ప్రతి ఒక్కరి నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నడిపించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.